హలో ఎవ్రీవన్. మేము ఇంకా భువనేశ్వర్ 5 కిలోమీటర్స్ ఉన్నాక గంతా బంతా సర్దుకోవడానికి స్టార్ట్ చేశాము. మా ట్రైన్ 14 అవర్స్ లేట్ అయిపోయింది. యశ్వంత్పూర్కి 12 అవర్స్ లేట్గా వచ్చింది. 8 ఇక్కడ భువనేశ్వర్ చేరుకున్నాము. అంటే 8 పిఎంకి. మాకు 10 మినిట్స్ పట్టింది అక్కడ పార్సల్ ఆఫీసు ఎతికేదానికి. ఫైనల్గా పార్సల్ ఆఫీసు దొరికింది. మా బైక్స్ కూడా ఇక్కడ గోడౌన్లో పెట్టేశారు. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు 48 అవర్స్ అయిపోయింది మా బైక్స్ భువనేశ్వర్ వచ్చి. అండ్ ఆల్సో నా లాస్ట్ వీడియోలో చెప్పినట్లు వెయిటింగ్ ఛార్జ్ 48 అవర్స్కి పే చేసి బైక్స్ అయితే డెలివరీ తీసుకున్నాము. ఇక్కడ ఆఫీసు 9:30 గంట ఓపెన్ ఉండే. సో 9:30 గంట మనము పార్సల్ డెలివరీ తీసుకోవచ్చు ఇక్కడ. సో డెలివరీ తీసుకున్నాక నేనైతే అన్ప్యాకింగ్ మొదలెట్టాను 2 బైక్స్కి. మావాడైతే పెట్రోల్ ఎదుక్కొని వెళ్ళాడు. పెట్రోల్ బంక్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ ఉంది. నా బైక్ అన్ప్యాకింగ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయా. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇండికేటర్ ఇరిగిపోయింది. మేబీ ఇది లోడింగు అన్లోడింగు చేసేటప్పుడు ట్రైన్స్లో. నేను అక్కడ పోయి ఆఫీస్లో అడిగితే మాకు సంబంధం లేదు అన్నారు. ఇక్కడ హిందీ తక్కువ మాట్లాడతాడు, ఒరియాలనే మాట్లాడారు. మాకు డెలివరీ తీసుకునేదానికి వాళ్ళతో మాట్లాడేదానికి తలప్రాణం తాక్కొచ్చింది. సరే ఇంకేం నా బ్యాడ్ లక్ అని వదిలేసి మిగతా పనులు చూసుకుందామని చెప్పేసి మా వాడిని బైక్ కూడా అన్ప్యాకింగ్ స్టార్ట్ చేశాను నేను. మనోడు పెట్రోల్ ఎదుక్కొని పోయి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపో. నేను కాల్ చేసినా పిక్ చేయలేదు. మేబీ ఆన్ ద వే ఉంటాడు అనుకుంటా. 35 మినిట్స్ తర్వాత మనోడు ఈ క్యాన్ పట్టుకొని వచ్చాడు. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్లోకి వాళ్ళు పెట్రోల్ ఇవ్వలేదంట. సో వాళ్ళతోనే మాట్లాడి 1000 రూపీస్ ఏమో సెక్యూరిటీ డిపాజిట్ చేసి ఈ క్యాన్లో పట్టుకొచ్చాడు. ఆల్రెడీ 9:30 అయిపోయిండే. మేము ఇట్లా ఈ బాటిల్లే ఉంచుకొని అది పెద్ద టాస్క్ అయిపోయాయి మాకు. క్యాన్లే నుంచి బాటిల్లోకి పెట్రోలే సరిగా రాలేదు. మా అవస్థలన్నీ చూసి ఆడే ఉన్న రైల్వే పోలీస్ ఆఫీసరు అక్కడ అంతా వచ్చేసి మక్కలనే చూసుకుంటూ ఉండ్రి. సో మేము సరేలే అని చెప్పేసి బైక్కి పెట్రోల్ వేసి అలాగే ఒక 10 మినిట్స్ అట్లే ఉంచేసాము పెట్రోల్. ఎందుకంటే సర్క్యులేట్ అయ్యేదానికి. నాకు డౌట్గానే ఉందా. ఎందుకంటే నేను ఒక వీడియోలో చూస్తే ఇదే BS6 ఒకటి పార్సల్ చేసి పెట్రోల్ నీళ్ళు చేసి 3 డేస్ 4 డేస్ తర్వాత స్టార్ట్ కాలేదు. నాదైతే ఒకే సెల్ఫ్కే స్టార్ట్ అయిపోయింది. సో నాకు ఒక టెన్షన్ పోయా, రిలీఫ్ వచ్చేసా. సో నేను అట్లా రన్నింగ్లో పెట్టి మా వంతు కూడా ఒకే సెల్ఫ్కే స్టార్ట్ అయిపోయా. ఇప్పుడు ఆ బ్రోకన్ ఇండికేటర్ని ఏమైనా చేసి రెడీ చేయాలనుకున్నాము. సో పెవికిక్ చూద్దామనుకున్నాము. అక్కడ నియర్ బై యావది షాప్స్ లేవు. సో అదే ప్యాకింగ్ చేసిండే తంగుస్తో ఇట్లా టెంపరవరీ ఫిక్స్ చేసుకున్నాము. సో ఇండికేటర్ అంతా వర్క్ అవుతుంది ఇప్పటికి. ఓకే, ఇంకా లేట్ చేసేదే వద్దని చెప్పేసి ఈ శాడల్ బ్యాగ్స్ అన్నీ ఇట్లా అరేంజ్ చేసుకొని బైక్ తగిలించుకోవడానికి మావాడు కూడా అదే పనే చేస్తున్నాడు ఇప్పుడు. మేము ఇప్పుడు ఇంకొకటి పెట్రోల్ క్యాన్ రిటర్న్ ఇచ్చి మనీ రీఫండ్ చేసుకోవాలి. సెక్యూరిటీ డిపాజిట్ 1000 రూపీస్. మనోడైతే 5 లీటర్స్ తీసుకొచ్చిండు. 2.5 లీటర్స్ నాకి, 2.5 లీటర్స్ వానికి. సో అందులోనే స్టార్ట్ అయిపోయాయి మా 2 బైక్స్. సో ఇప్పుడు అదే పెట్రోల్ బంక్కే వెళ్ళి క్యాన్ రిటర్న్ ఇచ్చేసి ఆ 1000 రూపీస్ రిటర్న్ తీసుకొని పెట్రోల్ అక్కడే ఫుల్ ట్యాంక్స్ చేయించుకుందాం అనుకున్నాము. సో ఇప్పుడు టైం ఒక 9:45 అవుతా ఉంది. మేము అదే పెట్రోల్ బంక్కి వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేయించుకొని ఇప్పుడు హోటల్స్ టెన్షన్ మొదలయ్యా. హోటల్స్ దొరుకుతాయో లేదని. ఆల్రెడీ 10 పైన అయిపోయింది. ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ పక్కనే ఆపి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాము ఎక్కడ పోదామని. మాది వచ్చేసి ఒరిస్సాలో ప్లాన్ వచ్చేసి సన్ టెంపుల్, చంద్రబాగా బీచ్, పూరి. సో చంద్రబాగా బీచ్, సన్ టెంపుల్లో నియర్ బై చూసుకుంటే మాకు ఒక హోటల్లో దొరికింది మేక్ మై ట్రిప్లో, హోటల్ సూర్య అని. అదే హోటల్లే బుక్ చేసుకొని ఆన్ ద వేలో ఈ హోటల్ కనపడింది మాకు. ఇక్కడే డిన్నర్ ముగించుకొని ఇక్కడి నుంచి 55 కిలోమీటర్స్ ఉంది. ఇదే ఆ హోటల్ సూర్య. 1:30 అయింది ఇక్కడ రీచ్ అయ్యే లోపల. మేము ఇక్కడైతే రెస్ట్ తీసుకొని పొద్దున మార్నింగ్ 5:30కి అలా వెళ్దాం అనుకున్నాము సన్ టెంపుల్కి. నేనైతే ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.